రోజు రోజుకు సూర్య భగవానుడు ఉగ్రరూపం దాల్స్తున్నాడు. ఫలితంగా వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. మనుషులే కాదు పశు పక్షాదులు కూడా ఈ ఎండ వేడిని తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. అయితే మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ఓ కోళ్ల ఫామ్ యజమాని మాత్రం కోళ్లను ఎండ వేడిని తట్టుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. దీంతో ఈ గడ్డిని చల్లి గడ్డి మీద స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడం వల్ల ఎండ వేడిని తట్టుకొని ఎక్కువ లాభాలు వస్తున్నాయని కూడా రైతులు చెప్తున్నారు. అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, కోళ్ల ఫామ్లో వాటర్ స్ప్రింక్లర్ల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు, ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, మీకు ఎట్లా ఉంది రిజల్ట్? నా పేరు సాయి, మాది రెడ్డాల గ్రామము. మాకు 10,000 షెడ్ ఉన్నది. మాది ఏంటంటే ఇంతకుముందు ఎండాకాలం ఎక్కువ తీవ్రత రావడం వల్ల కోళ్ళు అనేది ఎక్కువ మోటాలిటీ జరగడం జరిగింది. అయితే ఒక దగ్గర మీ ఊర్లో చూసి ఒక షెడ్ కాడ గడ్డి వేయడం జరిగింది. మేము కూడా మా సొంత ప్లానింగ్ తోటి గడ్డి ఈ స్ప్రింక్లర్లు పెట్టుకోవడం జరిగింది. ఇది జరగడం వల్ల ఏంటంటే కూలింగ్ అనేది ఏర్పడుతుంది. ఎండ కొట్టడం వల్ల ఏంటంటే గాలి, ఈ వెదురు గాలి ఇట్లా రావడం వల్ల ఈ మోటాలిటీ జరిగింది. ఇప్పుడు ఈ గడ్డి వేయడం వల్ల కూలింగ్ వస్తుంది, మోటాలిటీ తగ్గింది. ఇంతకుముందు గడ్డి వేయకముందు ఏంటంటే రోజు 20, 30, 40 పోయే పిల్లలకి రోజు 20, 30 పోయే పిల్లలకి ఇప్పుడు 2, 3 పిల్లలు మాత్రమే పోతున్నాయి. దీనివల్ల కూలింగ్ తగ్గింది. అందులో ఒకటి ఏంటంటే మళ్ళీ మేము ఫ్యాన్లు తీసుకురావడం జరిగింది. ఫ్యాన్ ఒకటి వచ్చేసి 10,000 ఫ్యాను. ఆ షెడ్కు 2 షెడ్లకు 6 ఫ్యాన్లు తీసుకురావడం జరిగింది. దానివల్ల కూలింగ్ ఉండడం వల్ల మోటార్లు అనేది తగ్గింది. అంటే మీరు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం మొత్తం ఎంత ఖర్చు వచ్చింది, అప్పుడు ఎన్ని చనిపోయేది, ఇప్పుడు ఎట్లా మృత్యువాత రేట్ ఎట్లా ఉంది? స్ప్రింక్లర్లు పెట్టే ముందుకు గడ్డేక ముందు కంటే 20, 30 రోజు 50 పోయేటి డైలీ ఈ ఎండకి. ఇప్పుడు స్ప్రింక్లర్లు గడ్డి వేయడం వల్ల ఏంటంటే 2, 3, 4 అని తగ్గుతుంది కూలింగ్ ఉండడం వల్ల. మొత్తం ఖర్చు ఈ గడ్డికి అయితే మొత్తం ట్రావెలింగ్ ఖర్చుతో అయితే మొత్తం 25,000 నుండి 30,000 ఖర్చు రావడం జరిగింది. ఇక లాభాలు అంటే మాకు కోడి ఈ కూలింగ్ ఉంటేనేమో 30-40 డేస్లలో వెయిట్ వస్తుంది. కూలింగ్ లేకుండా ఏంటంటే వెదర్కి ఎక్కువ హీట్గా ఉండడం అయితే 50-55 డేస్ వస్తుంది. దానివల్ల లాభం అనేది కూడా ఏర్పడ్డది కూలింగ్ వల్ల. మొత్తానికి ఏదైతే ఎండ వేడిని తట్టుకునేందుకు మేము కోళ్ళ ఫామ్ షెడ్లో స్ప్రింక్లర్ ఏర్పాటు చేసాం. స్ప్రింక్లర్ల వల్ల కోళ్ళు ఎండ వేడిని తట్టుకోవడమే కాదు, మాకు కోళ్ళ టైం కంటే ఎక్కువ టైంలోనే మాకు దిగుబడి కూడా వెయిట్ ఎక్కువ వచ్చి ఎక్కువ లాభాలు కూడా వస్తున్నాయి. దీనివల్ల ఈ స్ప్రింక్లర్ల విధానం వల్ల ఎంతో లాభదాయకంగా ఉందని కూడా రైతులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ స్ప్రింక్లర్ విధానం ఉందో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, రెడ్యాల నుండి.